నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గంజాయి బ్యాచ్లను అణిచివేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పొగాకు బేళ్లను పరిశీలించిన ఆయన ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది అని ఆరా తీశారు. మరోవైపు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో పొదిలి మొత్తం జనసంద్రంగా మారింది. రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కోకో ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. విశాఖలో ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. యోగా డే అనేది ప్రపంచం మొత్తం పాటించే విధంగా చేశారు. మనం ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, కమిట్మెంట్తో ఈ కార్యక్రమం కలిసికట్టుగా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇతర పట్టణాలతో పోల్చితే మన టెరెన్ కొంచెం కాంప్లికేటెడ్ టెరెన్. ఒక పక్కన సముద్రం ఉంది, బీచ్ ఉంది, రోడ్ ఉంది. మనం ఎంచుకున్న లొకేషన్ కూడా ఏంటంటే ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఈవెంట్. వీఆర్ ఆల్ గోయింగ్ టు డెలివర్ ఆన్ ద కోఆర్డినేషన్, కోఆపరేషన్ దట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎక్స్టెండింగ్ టు అవర్ స్టేట్ ఇస్ ద బేర్ మినిమమ్ దట్ వి ఆల్ షుడ్ డూ ఫర్ ఇట్. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన కార్యక్రమం. ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదు. అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇది ఒక మెసేజ్ సమాజానికి. నేను ఇక్కడ చాలామంది తెలుసు, యోగా ప్రాక్టీస్ చేసే చాలామంది ఉన్నారు. యోగా వల్ల మెంటలీ, ఫిజికల్లీ చాలా ఫిట్ అవుతుంది. అదే ప్రధానమంత్రి గారు మనకి ఇచ్చే డైరెక్షన్. సో పార్టీల అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యోగా డేని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేను ఆల్రెడీ ఇది 4th or 5th మీటింగ్ నేను అందరూ అటెండ్ అవుతున్నాం. కలెక్టర్ గారు has done some extraordinary work in terms of mapping the entire thing, but that is still on paper. The real test starts from 19th, 20th, 21st.
రాష్ట్రంలో పర్యటనలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారంపైన చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని శాలువతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. $9,500 కోట్లతో ఏపీలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ను రాజంపేట రైల్వే స్టేషన్ లో స్టాపింగ్ కల్పించిన సందర్భంగా ఈ రోజు మంత్రి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధుల విన్నపం మేరకు రాజంపేటలో సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కు స్టాపింగ్ సౌకర్యం కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రైల్వే శాఖకు మహర్దశ పట్టిందన్నారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో 450 కోట్లతో పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని తెలిపారు. గతంలో రైల్వే బడ్జెట్ లో ఉత్తర భారతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న అపోహలను కొట్టిపడేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులో అందుకు నిదర్శనమన్నారు. రాజంపేట పరిసర ప్రాంత ప్రజలకు ఈ ట్రైన్ సౌకర్యం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం విజయవాడలోని భవానీపురంలో ఉన్న బెరం పార్క్ వద్ద కృష్ణానదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ నిర్వహించారు. లైఫ్ జాకెట్లు ధరించి తెప్పలు, పడవలపై నిలబడి నీటిపై తేలుతూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు సహా అధికారులు, విద్యార్థులు, యువకులు, స్థానికులు యోగాసనాలు వేశారు. ప్రపంచ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రపంచ రికార్డు లక్ష్యంగా 1000 మందితో ఈ యోగాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో 900 మంది ఆఫ్ షోర్ పైన యోగాసనాలు వేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. ఇది నగరానికే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని తెలిపారు. బోట్స్ లో వరల్డ్ రికార్డ్ సృష్టించబోతున్నాం. తప్పకుండా విజయవాడ మొన్న చూసాం. ఇక్కడ డ్రోన్ షోలో కూడా మనం వరల్డ్ రికార్డ్ సృష్టించాం. ఇదే ప్లేస్ నుంచి మళ్ళీ బోట్స్ మీద యోగా 1000 మంది పార్టిసిపెంట్స్, అంతేకాకుండా 900 మంది ఆఫ్ షోర్ మీద యోగా చేయటం నిజంగా చాలా గర్వకారణం. ఇటువంటి కార్యక్రమానికి అతిథిగా రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన అన్ని అసోసియేషన్స్కి, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. విజయవాడలో ఏ ప్రోగ్రాం చేసినా ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా మనం చూస్తే ఇటువంటి రికార్డులు మరిన్ని యోగా డే రోజు మళ్ళీ 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో 5 లక్షల మంది యోగా చేసి విశాఖలో మరి యొక్క వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా యోగాని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోమని చెప్తున్నారు. తప్పకుండా ప్రజలందరం కూడా యోగాను ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుందామని తెలియజేసుకుంటూ, ఇంత యాక్టివిటీకి ఇంత అవేర్నెస్ చేసిన విజయవాడ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, చాలా మంచి విషయం. ఈ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వం తరఫు నుంచి పై నుంచి కూడా చాలా అప్రిషియేషన్ ఇస్తున్నారు. అంటే రోజు వేరే ప్రదేశాల్లో ఒక యూనిక్ తరహాలో యోగా ఏర్పాటు చేసేసి ప్రజల్లో ఒక ఉత్సాహం తీసుకొస్తున్నారు. దీంతోపాటు 21కి మనం వరల్డ్ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ కోసం ఒక మంచి ఫౌండేషన్ తయారు చేస్తున్నారు. సో నా తరఫు నుంచి ఈరోజు స్పాన్సర్స్కి, ఈరోజు వచ్చిన అందరు యోగా అభ్యాసులకి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అందరికీ ధన్యవాదం. తర్వాత శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా రాష్ట్రంలో యోగాంధ్ర మాసోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో 2000 మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఈసారి 2 కోట్ల మందిని భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇవాళ అది 5 లక్షలకు చేసే ప్రపంచ రికార్డు బద్దలు చేయడమే కాకుండా
ఒకే రోజు 2 కోట్ల మంది ప్రజల్ని భాగస్వాములు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమయంలో అయితే యోగా చేస్తామో 21 తేదీన 22 కోట్ల మందిని వాళ్ళ భాగస్వాములు చేయాలనేది ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఇటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మన మునులు మానసిక వికాసానికి, శారీరక ఉల్లాసానికి యోగా తోడ్పడుతుంది. మన మునులు ఋషులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేళగించి మనకి అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక యోగా. దీనిని భవిష్యత్ తరాలు తెలియాలి. దాని ద్వారా అనారోగ్యం బారి పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కేవలం ఒకరోజు మాత్రమే చేసి తర్వాత వదలకుండా దీని మన జీవన పద్ధతిగా వే ఆఫ్ లైఫ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యోగా ప్రాముఖ్యత గురించి, తద్వారా జరిగే లాభాల గురించి, తద్వారా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి కలిగే అవకాశాల గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం ఇవాళ నిర్వహిస్తున్న యోగా జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాకి ఒక పునాదిగా కావాలని మీ అందరినీ కోరుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో యోగా గురువుల ఆధ్వర్యంలో యువతకు, విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. యోగా ప్రాముఖ్యతను యువకులకు వివరించారు. జూన్ 21వ తేదీన నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖకు వస్తున్న సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో శ్రీకాళహస్తి నుంచి యోగాపై ఆసక్తి ఉన్న యువతీ యువకులను ఆన్లైన్లో నమోదు చేయించి వారిని విశాఖకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల శారీరక, మానసికంగా దృఢత్వం పొంది ఆరోగ్యంగా ఉంటారని, కాబట్టి ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం అనంతపురం SSBN కళాశాల మైదానంలో యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా పట్ల అవగాహన కల్పించేందుకు నగరంలో అనేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనేలా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సాయిబాబా నేషనల్ కాలేజ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా DMHO గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మే 21 నుంచి జూన్ 21 వరకు దాదాపు 30 డేస్ ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా రోజు ఒక చోట ఏదో ఒక ప్లేస్లో, అంటే రద్దీ ఉండే ప్రాంతాల్లో రోజు ఒక చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చే నెల ఈ నెల 14వ తేదీ దివ్యాంగుల వికలాంగులు ఈ కార్యక్రమంలో భాగంగా PTCలో గ్రౌండ్లో దాదాపు 3000 మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 21వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. విశాఖపట్నంలో దాదాపు 3 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కానీ అనంతపురంలో కానీ RDT స్టేడియంలో దాదాపు 5000 మందికి పైగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యోగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి యోగాంధ్రకి ప్రపంచం మొత్తం ఒక మన ఏపీ వైపు చూపే విధంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ కానీ ఓన్లీ అనంతపురం నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు అంటే దాదాపు 4 రోజుల పాటు అంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు, నర్సింగ్ విభాగం, జూనియర్ డాక్టర్లు యోగా ప్రదర్శనతో అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వ పథకాల క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరమ్మ యోగాసన కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొన్నారు. విద్యార్థులు కళాశాల ఆవరణ, పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి యోగాంధ్రపై అవగాహన కల్పించారు. ఆసుపత్రి ప్రధాన ద్వారంలో సామూహికంగా యోగాసనాలను
అభ్యసించారు. ప్రభుత్వ వైద్య ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరమ్మ మాట్లాడుతూ యోగాభ్యాసం ద్వారా వైద్య విద్యార్థులు ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం ఏర్పడుతుందన్నారు. అనారోగ్య పీడితులు త్వరగా కోలుకునేందుకు యోగాలోని సునాయాస మార్గాలు ఎంతగానో ఉపయుక్తమవుతాయని వివరిస్తూ అవగాహన కల్పించామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ యోగాంధ్రలో పాల్గొనుండటం స్ఫూర్తిదాయకమవుతుందన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 ప్రీ ఈవెంట్ని ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇయర్ 2025 యోగాంధ్రని వైజాగ్లో కండక్ట్ చేస్తున్నారు. దానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ ఆధ్వర్యంలో జరగటం అనేది చాలా సూచకము. అలాగే మనం చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అరేంజ్మెంట్స్ అవన్నీ చేయించి సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని విధాల చూస్తున్నారు. యోగాంధ్ర 2025 థీమ్ ఈజ్ యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. కాలేజీ డాక్టర్స్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేసి యోగాంధ్ర 2025 ప్రీ ఈవెంట్లో అందరికీ ర్యాలీ కండక్ట్ చేసి అందరికీ గురించి అవగాహన కల్పించారు. సేవ, సుపరిపాలన, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వరుసగా 3వసారి దేశ ప్రధానిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి అని చెప్పారు. గడిచిన 11 సంవత్సరాల కాలంలో సేవ, సుపరిపాలన, పేదరిక నిర్మూలనలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో బీజేపీ ప్రభుత్వం యొక్క ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్, ప్రగతి నివేదిక అండ్ పర్ఫార్మెన్స్ రికార్డ్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడము ఇది మొదటిసారి. అతి వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వరుస క్రమంగా 3వసారి ప్రధానమంత్రి ఎన్నిక కావడము ఇది దేశ చరిత్రలో ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కింది. ఈ 11 సంవత్సరాలు సేవ, సుపరిపాలన, పేదరిక నిర్మూలన ఈ అంశాలనే ప్రధానంగా చేసుకొని దేశ ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు వారి పట్ల ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, వారు అనుకున్నటువంటి ఎజెండా అమలుకు సంకల్ప సే సిద్ధి ఏ సంకల్పంతోనైతే ప్రారంభించారో ఈ 11 సంవత్సరాల్లో అది సాధిస్తూ ఒక స్వర్ణ యుగానికి వారు నాంది పలికారు. ఫ్రెజైల్ 5గా ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ అత్యంత వెనుకబడ్డ 5 దేశాల నుంచి 2014 నుంచి వారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం supposed to be the 4th largest economic country in the world, surpassing Japan. జపాన్ కూడా అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారడం అనేది మరి ముఖ్యంగా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆడ్స్ అనేక అవాంతరాలు, అవరోధాలు, అడ్డంకులు, కోవిడ్-19 లాంటి గడ్డు పరిస్థితులు, ప్రపంచమంతా కూడా ఆర్థికంగా చితికిపోయి అల్లాడిపోతున్న సందర్భంలో ఒక స్థిరత్వమైనటువంటి ఆర్థిక విధానంతో నరేంద్ర మోడీ గారు బీయింగ్ ఎ విజనరీ లీడర్. తిరుపతి జిల్లాలోని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీ వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణోత్సవ ఘట్టం జరిగింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కళ్యాణోత్సవాన్ని టీటీడీ నిర్వహించింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.
బ్లాక్ బెర్రీ పొగాకును ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. చీరాల మండలం పేరాల్లోని ఏపీ మార్క్ఫెడ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్ బెర్రీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్యతో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతుల వద్ద 7.48 లక్షల క్వింటాళ్ల పొగాకు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మార్కెట్ ద్వారా 1.48 లక్షల క్వింటాళ్ల పొగాకును కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి కొనుగోలును ప్రారంభించనున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో మన 4 జిల్లాల్లో ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల 4 జిల్లాల్లో పొగాకు రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ పొగాకు రైతులు ఈ సంవత్సరం బ్లాక్ బెర్రీ పొగాకు కొనుగోళ్ళు అనేది చాలా సమస్య వచ్చింది. కంపెనీలు కొనుగోళ్లు చేయకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి దాన్ని స్టోరేజ్ చేయడానికి కానీ అదేవిధంగా వెంటనే అమ్మకపోవడం వల్ల వాళ్ళు పెట్టుబడులుగా పెట్టుకున్న ఖర్చులు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి అప్పులు, ఈయనన్నిటి విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం హత్య మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని రాష్ట్ర మాజీ మంత్రి కలత్తూరు నారాయణస్వామి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ, మతం, కులం చూడకుండా ప్రభుత్వ పథకాలు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారన్నారు. గతంలో ఏనాడు మహిళల్ని కించపరచడం గాని అరెస్టులు, అరాచకాలు చేయలేదని అన్నారు. దాదాపు నేరుగా ఈ కూటమి ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వంలో కూడా ఈ బీజేపీ, జనసేన అనేది వాళ్ళు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ ఒక్క సంవత్సరంలోనే మహిళల పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నది, మరి చిన్న వయసు ఉన్న వాళ్ళపైన ఎంత ఎక్కువగా రేపులు జరుగుతున్నది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరం జరిగినట్టు మహిళల పైన హత్యలు కానీ, రేపులు కానీ, మానభంగాలు కానీ ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం, మహిళా లోకమంతా కూడా ప్రతి జిల్లాల్లో రావడం, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఎక్కడ ఉంటే, మహిళల్ని ఎవరైతే పూజిస్తారో, ఏ ఇల్లైతే మహిళలకి గౌరవిస్తారో, ఏ ఊరైతే మహిళల్ని బాగా చూస్తారో ఆ ఊరు కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది. పూజింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహిళలే. అందుకే మహిళలను కూడా భూదేవతగా చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రావటం, ఆయన 5 సంవత్సరాలు మహిళలు కూడా ఏ విధంగా తీసుకుని వచ్చారు ఒకటి మీరు ఆలోచించండి. మహిళా లోకాన్ని ఆయన ఏ విధంగా తన తల్లి మాదిరిగా, తన బిడ్డల మాదిరిగా చూసుకున్నాడు. అదేవిధంగా మహిళల కోసం పార్లమెంట్లో కూడా మహిళా రిజర్వేషన్ కావాలా, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లిలో వేరుశెనగ విత్తనాలను మంత్రి స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డితో కలిసి రైతులకు అందించారు. ఈ సందర్భంగా పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో నాణ్యమైన వేరుశెనగ విత్తనాలను ప్రభుత్వ సబ్సిడీతో అందిస్తోందని అన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తోంది అనే దానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ మనకి వేరేది ఉండదు. ప్రతి సంవత్సరం రైతుల కోసం అంటూ సబ్సిడీ ఇవ్వండి, ఏదైనా వాళ్ళకి కావాల్సిన విత్తనాలు ఇలా ఇస్తుంది అంటేనే ప్రభుత్వానికి తన ప్రజల పట్ల, రైతుల పట్ల ఎంత ఇష్టం ఉందో, ఎంత కార్యదక్షతతో వర్క్ చేస్తుందో అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఇవాళ ఈ సబ్సిడీ మనం చూసుకుంటే దాదాపు 64,000 క్వింటాలు కేవలం సత్యసాయి డిస్ట్రిక్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో 40% సబ్సిడీ అంటే 30 కేజీల బ్యాగ్ 2,790 రూపాయలు అయితే అందులో 40% 1,100 రూపాయల సబ్సిడీతో కేవలం రైతుకి 1,600 మాత్రమే చేతి నుంచి పడేటట్టు అందిస్తున్నారంటే చాలా మంచి కార్యక్రమం ఇది.
మనం చూస్తున్నాం. డ్రిప్ సబ్సిడీ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీలు కానివ్వండి, కేవలం టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. ఇది చూసాం మనం చాలా వరకు. 2014-19లో చూసుకుంటే డ్రిప్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు మన సత్యసాయి డిస్ట్రిక్ట్కే, మన ఉమ్మడి అనంతపూర్ డిస్ట్రిక్ట్కే, అదే మొత్తం 13 మిగతా జిల్లాలన్నిటికీ కలిపి కేవలం 2400 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే మన ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఎంత ఇష్టంతో మన చంద్రబాబు నాయుడు గారు మన సమస్యలను తీర్చాలి, మనది కరువు ప్రదేశం అని ఆలోచించి ఇచ్చారు. మనం ఆయనకు నిజంగానే కృతజ్ఞత చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో మనం అలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఎక్కడ కూడా చూడలేదు. ఇంకా తర్వాత డ్రిప్ సబ్సిడీలు తీసుకోండి, పరికరాలు తీసుకోండి, వ్యవసాయానికి కావాల్సినవి అన్నీ కూడా సబ్సిడీ రేట్లకి, స్ప్రింక్లర్లు తీసుకోండి, అన్నీ కూడా సమయానికి ప్రజలకి అందించే ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నామనే చెప్పుకోవాలి. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి 2019లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు తన సొంత నిధుల నుంచి గ్రామాభివృద్ధికి 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేయగా ఆయన వెంటనే 50 లక్షల రూపాయలు ఇచ్చారని తెలిపారు. ఈ నిధులతో గ్రామానికి త్రాగునీటి సదుపాయంతో పాటు పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు వివరించారు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి సంబంధించి 2019 ఎలక్షన్లలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కొణిదెల గ్రామానికి వచ్చి సందర్శించి ఈ గ్రామాన్ని అన్ని విధాల నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమంలో మరుగున పడిపోయినటువంటి ఆ మాటను ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ జిల్లాలో అపాయింట్మెంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి చెప్పాను, సార్ కొణిదెల విలేజ్ మీరు సందర్శించినారు, మీ ఇంటి పేరు అది, ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆనాడు ఏదైతే మీరు 2019లో ఇచ్చినటువంటి మాటలో భాగంగా ఆ గ్రామాన్ని డెవలప్మెంట్కి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మొన్ననే చూసింటారు, పూర్వకల్ మండలం తుడిచెర్లకు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ మీరు ఏదైతే 2019లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేందుకు ఆ గ్రామానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలంటే ఆయన ట్రస్ట్ నుంచి 50 లక్షల రూపాయలు నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి తాగునీటికి సంబంధించినటువంటి విషయానికి వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా నిన్ననే గౌరవ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి కూడా డబ్బులు రావడం జరిగింది. ఆ ఎస్టిమేట్లన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. అయితే ఆయన ఇచ్చినటువంటి స్కీమును మనం స్వాగతం పలుకుతూ జిల్లాలో ఎక్కడైనా సరే ఆయన ఇచ్చినటువంటిది ఇది ఒక రోల్ మోడల్గా ఉండాలా, నా సొంత నిధులతో ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇది జిల్లాలో ఒక రోల్ మోడల్గా ఉండేటట్లు దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉదయమే జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇట్లా 50 లక్షలు ఇచ్చారు సార్ మీరు అడిగారని. అది అయితే ఒక రోల్ మోడల్గా ఇవ్వాలి, ఆయన ఎక్కడైతే ప్రసంగించినారో ఆ ప్రసంగంలోనే అక్కడ ఆ కాలనీకి సంబంధించినటువంటి అవసరాలకు కూడా వాడుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్పాను, అమ్మ ఏదైతే ఆయన పవన్ కళ్యాణ్ గారు బస్టాండ్లో నిలబడి ఆనాడు వాగ్దానం ఇచ్చాడో అక్కడ ఉన్నటువంటి కాలనీలకు ట్యాంక్ అవసరం ఉంది కాబట్టి 90,000 లీటర్లది ఓహెచ్ఆర్ ట్యాంక్ అక్కడే నిర్మిద్దాం, దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు అన్నీ కూడా రెడీ అయ్యాయి, త్వరలోనే మంచి రోజు చూసుకుని భూమి పూజ చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇచ్చినటువంటి 50 లక్షలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో కిషోరీ వికాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వసంత్ భాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వెంకటగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పౌష్టికాహార స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఒకటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించేది పిల్లలు పుష్టిగా ఉండాలి, మంచి ఆహారం ఇవ్వాలని చెప్తూ ఈరోజు మన ప్రభుత్వం
పిల్లలకి మంచి ఆహారం ఇస్తుంది. ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు ఆశయం. అందులో భాగంగానే మరి వీళ్ళు కూడా ఆ వస్తువులన్నీ కూడా చేసి పెట్టడం ఈరోజు చూసాం, అన్ని డిస్ప్లే చూసాం, అన్ని కూడా క్వాలిటీగా ఆ పిల్లలు ఆరోగ్యం ఉంటే బాగా చదువుకుంటారు కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆ పిల్లలకి ఆరోగ్యంగా ఉండే దానికోసం ఈ పౌష్టిక ఆహారాన్ని కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు తిని మంచి బాగా చదువుకొని మన రాష్ట్రంలో చదువులో ముందుండాలి అనే కాన్సెప్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారు, అన్ని రకాల సహాయతాలు అందిస్తారని చెప్పి కూడా తెలియజేస్తారు. ఈరోజు తిరుపతి జిల్లాలో కిషోర్ వికాసం ముగింపు కార్యక్రమంతో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారము వెంకటగిరి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే గారు హాజరయ్యారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా సజావుగా నిర్వహించడం జరిగింది. మే 2 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని మున్ముందు అనేక కార్యక్రమాలు కిషోరి పిల్లల పైన ఏర్పాటు చేసే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ ముందుకెళ్తుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై మరింత అవగాహన కల్పించాలని రాష్ట్ర పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ పేర్కొన్నారు. తిరుపతిలో కమిటీ సమావేశం అనంతరం కూన రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించామన్నారు. ఈరోజు మెంబర్స్ అందరూ హాజరయ్యాం. ఈరోజు మొట్టమొదటిగా పబ్లిక్ అండర్టేకింగ్స్ దాంట్లో 186 కంపెనీలు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు, మరికొన్ని సొసైటీ బేస్డ్ అండర్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్. ఇది 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా క్రియాశీలకంగా ఈ కమిటీని ఫంక్షన్లోకి మొట్టమొదటిగా ఈ సభ్యులందరూ తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా ఈ కమిటీ తాలూకా విధి విధానాల్లో మొట్టమొదటి చూస్తే రివ్యూది అన్ని కంపెనీలకు సంబంధించినటువంటిని రివ్యూ చేయొచ్చు. ఆ రివ్యూలో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఆడిట్ రిపోర్ట్స్, ఏజ్ ఆడిట్కి అన్ని కంపెనీలు రిపోర్ట్స్ సబ్మిట్ చేసాయా లేదా, అకౌంట్ సబ్మిట్ చేస్తున్నాయా లేదా, వాటిపైన ఏజ్ ఆడిట్స్ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి, ఆ అభ్యంతరాలని పరిష్కరించేటటువంటి దాంట్లో ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఇంకా పెండింగ్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా కంపల్సరీగా శాసనసభలో ప్లేస్ చేయాలి. ప్రతి కంపెనీ అటానమస్ బాడీస్ అయినా, కంపెనీస్ యాక్ట్ ప్రకారం నమోదు కాబడిన కంపెనీస్ అయినా, సొసైటీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్ అయినా, ఇవన్నీ కూడా కంపల్సరిగా వార్షిక నివేదికలు అనేది అసెంబ్లీలో కంపల్సరిగా ప్లేస్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి కార్పొరేషన్ కూడా వారి వార్షిక నివేదికల్ని శాసనసభ ద్వారా ఆమోదం పొందాలి. ఎందుకంటే అవన్నీ కూడా పరిశీలించబడాలి. అయితే శాసనసభలో వార్షిక నివేదికలు ఇచ్చినప్పుడు శాసనసభ కాలం ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి వాటన్నిటినీ లోతైన విశ్లేషణ చేయడానికి, లోతైనటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా పరిశీలించడానికే ఈ స్టాట్యూటరీ చట్టబద్ధంగా ఈ కమిటీస్ అనేటటువంటివి ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ కమిటీస్. శ్రీకాకుళం వాసులు ప్రతి 10 ఏళ్లకు నిర్వహించే పెద్ద పండుగ సిరిమాను సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు చివరి రోజు పోలమూరు కుటుంబం ఆధ్వర్యంలో నూకాలమ్మ సిరిమాను నగరంలో ప్రధాన వీధుల్లో ఊరేగించారు. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు 40 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సంచాలకులు ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు,
నెల్లూరు జిల్లాలో 40-41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.